నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 7 మోక్ష నగరాలలో ఉజ్జయిని ఒకటి. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ దివ్యధామం పురాతన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా వెలసిల్లింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రంలోనే ద్వారకాధీశ గోపాల మందిరం, మహర్షి సాందీపుని ఆశ్రమం ఉన్నాయి. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన విద్యాలయమే సాందీపుని ఆశ్రమం. ఈ పవిత్ర ప్రదేశాలను సందర్శించి ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమాల్లో మనమిప్పుడు వీక్షిద్దాం. ఉజ్జయిని ప్రాచీన నామం అవంతిక. స్కాంద పురాణం ప్రకారం ఉజ్జయిని అంటే విజేత అని అర్థం. ఈ పట్టణానికి వివిధ కల్పాలలో వివిధమైన పేర్లు వచ్చాయని, అవి కన్యక శృంగ, కంసస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అని స్కాంద పురాణం పేర్కొంటోంది. పరమశివుడు త్రిపురాసురునిపై విజేత అయిన స్థలం కనుక ఉజ్జయిని అయిందని చెబుతుంటారు. ఆ ఉజ్జయినిలో వెలసిన ద్వారకాధీశ గోపాల మందిరం పరమ సుందరమైనది. ఆ ఆలయంలోకి ప్రవేశిద్దాం. ప్రాచీన కాలంలో అవంతికను పరిపాలించిన సుధన్వుడు అనే రాజు ఆ తరువాత జైన మతాన్ని స్వీకరించినందువల్ల అవంతిక పేరు ఉజ్జయినిగా మారిందనే మరో వాదం కూడా ఉంది. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిల్లు అనే అర్థం కూడా ఉంది. ఆదిశంకరుల ప్రభావంతో సుధన్వుడు తిరిగి హిందూ మతావలంబకుడయ్యాడని, అయితే నగరం పేరు మాత్రం ఉజ్జయినిగానే ఉండిపోయిందని చెబుతారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం నడిబొడ్డునే గోపాల మందిరం ఉంది. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని మందిరం కనుక ద్వారకాధీశ గోపాల మందిరం అని దీనిని వ్యవహరిస్తారు. ఈ ఆలయానికి విశాల ప్రవేశ ద్వారం ఉంది. మధురలో ద్వారకాధీశుని మందిరం లాగానే ఇక్కడి గోపాల మందిరం కూడా కానవస్తుంది. మందిరం యొక్క కళాత్మక సౌందర్యం అడుగడుగునా దృశ్యమానమవుతుంది. రూప సౌందర్యం, రస సౌందర్యం గల గోపాలుని మందిరం తదనుగుణంగానే చూడడానికి హృదయ రసానుభూతికి కూడా తావలమైన మనోహరమైన ఆలయం. ఉజ్జయిని గొప్ప ధార్మిక కేంద్రం. గోపాల మందిరంలో ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు కొలువై ఉండడంతో శివకేశవులిరువురికి స్థావరమైన క్షేత్రంగా ఉజ్జయిని ప్రాధాన్యతను సంతరించుకుంది. మహర్షి సాందీపుడు బలరామకృష్ణులకు విద్య గరిపిన స్థావరం కూడా ఇదే. నానావిధ గుణరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉజ్జయినిలో అవతరించడం వెనక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
మహర్షి సాందీపుడు కాశీ నుంచి నేడు ఉజ్జయిని అయిన నాటి అవంతికకు చేరినప్పుడు కరువు తాండవిస్తూ ఉండేదట. ఈ పరిస్థితికి చలించిపోయిన సాందీపుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట. అంతట సాందీపుడు ఉజ్జయినిలో కరువు రాకూడదని కోరుకున్నాడట. పరమేశ్వరుడు సాందీపునికి ఆ వరం ప్రసాదించి సాందీపుణ్ణి ఉజ్జయినిలోనే ఉండిపోమ్మని, శ్రీకృష్ణ బలరాములు ఉజ్జయినికి వస్తారని, వారి ద్వారా దివంగతుడైన సాందీపుని పుత్రుడు సజీవుడై తిరిగి వస్తాడని చెప్పాడట. శివుని అభీష్టం మేరకు సాందీపుడు ఉజ్జయిని నగరంలో ఉండిపోయాడట. అనంతరం ఆ మహాముని దగ్గర విద్యాభ్యాసం చేయటానికి శ్రీకృష్ణ బలరాములు ఉజ్జయిని నగరానికి వచ్చారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ మందిరాన్ని 1833లో సింధియా మహారాణి జైజాబాయి నిర్మించింది అని చెప్పుకుంటారు. ఈ దేవాలయం ద్వారాలు ఇతిహాసికమైనవి. విదేశీయులు సోమనాథ్ నుండి తస్కరించి ముందు గజని, ఆ తరువాత లాహోరుకు తరలించిన ఈ ద్వారాలను సింధియా రాజవంశీయులు ఉజ్జయినికి తెచ్చి ద్వారకాధీశ గోపాల మందిరానికి సంతరించి పెట్టారు. మందిరంలోని భగవానుని విగ్రహం పరమ సుందరంగా ఉంటుంది. కృష్ణుని విగ్రహానికి ఎడమవైపు రుక్మిణి ఉంది. మహాకాళుడు కూడా నెలకొని ఉండడం విశేషం. క్రింద రాధారాణి కృష్ణునితో పాటు దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీకృష్ణుని దివ్యమంగళమూర్తికి ప్రతినిత్యం అర్చనలు, పూజాధికాలు జరుగుతాయి. ప్రాతకాలం 5 గంటలకే ఆరతి, క్షీరాభిషేకం జరుగుతుంది. ఎనిమిది గంటలకు కృష్ణునికి ప్రీతిపాత్రమైన వెన్నను నివేదిస్తారు. 10 గంటలకు రాజభోగం జరుగుతుంది. సాయంకాలం బాదం పలుకులు, జీడిపప్పుల నైవేద్యం ఆరతితో బాటుగా సాగుతుంది. మళ్లీ రాత్రి ఆరతి, 9 గంటలకు క్షీరాభిషేకం, అనంతరం పవళింపు సేవ జరుగుతాయి. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. మందిర మంటపంలో అందరూ కృష్ణుని భజనలు చేస్తారు, నృత్యం కావిస్తారు. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందలోలం, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు విద్యాభ్యాసం చేసిన గురుకులం మహర్షి సాందీపుని ఆశ్రమం ఉజ్జయినికి 4 కిలోమీటర్ల దూరంలో మంగళనాథ్ మార్గంలో ఉంది. ప్రాచీన కాలంలో పురాణ ప్రసిద్ధి చెందిన ఆశ్రమాలలో ఇది ముఖ్యమైనది. తక్షశిల వలనే విద్యా కేంద్రంగా ఖ్యాతిగాంచిన స్థలం ఇది. ఆ ఆశ్రమ విశేషాలు వీక్షిద్దాం. ముఖ
ముఖద్వారం చూడగానే ఆ ప్రాచీనత, సంప్రదాయం ఉట్టిపడతాయి. శ్రీకృష్ణ విద్యామందిరం అని చూడగానే మనసు హర్ష పులకాంకితమవుతుంది. 5,500 ఏళ్ల క్రితం గురుకులం అన్న భావనే రోమాంచితులను కావిస్తుంది. ధర్మ శిక్షా కేంద్రంగా ఉజ్జయిని ప్రాచీన భారతంలో తక్షశిల విద్యా కేంద్రంతో సమానంగా భావింపబడేది. ఉజ్జయిని విద్యా కేంద్రంగా అంత ప్రాచుర్యం కలది గనుకనే సాందీపుని వద్ద విద్యను అభ్యసించడానికి కృష్ణ బలరాములు మధుర నుండి ఉజ్జయినికి తరలివచ్చారు. ఈ గురుకులంలో కృష్ణ, బలరామ, సుదాముల పాలరాతి విగ్రహాలు నయన మనోహరంగా దృశ్యమానమవుతాయి. కృష్ణుని జీవితానికి సంబంధించిన చిత్రపటాలతో ఒక మ్యూజియం కూడా ఏర్పాటై ఉంది. సాందీపుని ఆశ్రమంలో మహిమాన్వితమైన లింగంగా ఖ్యాతిగాంచినది కుండేశ్వర లింగం. ద్వాపరయుగం కాలం నాటిదిగా చెప్పబడుతున్న ఈ మహేశ్వర లింగాన్ని రోజూ శ్రీకృష్ణ బలరాములు అర్చించేవారని తెలుస్తోంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు నిలబడి ఉండి దర్శనమివ్వడాన్ని ఈ ఆలయ విశేషంగా చెబుతారు. ఆ దివ్యలింగ దర్శనం సకల పాపహరణమని అంటారు. ఉజ్జయినిలో ఉన్న శివలింగాన్ని కుండేశ్వరలింగం అంటారు. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివః అంటారు. శివుని మనస్సులో విష్ణువు, విష్ణువు మనస్సులో శివుడు నెలకొని ఉన్నారు. విష్ణువే కృష్ణుడిగా అవతరించాడు కనుక ఉజ్జయినిలోని కృష్ణుని సందర్శించడానికి దేవీ దేవతలంతా బ్రహ్మ మహేశ్వరులతో పాటు తరలివచ్చారట. శివునితో వచ్చిన నంది ఇక్కడ నిలబడి ఉండడం ఒక ప్రత్యేక ఆకర్షణ. సాందీపుని ఆశ్రమం దగ్గర గోమతి కుండు వద్దనే నిలబడి ఉన్న నంది దర్శనమిస్తుంది. విద్యాభ్యాసం కావిస్తున్న కృష్ణుని సందర్శించడానికి దేవీ దేవతలందరూ తరలిరాగా నందితో పాటు వచ్చిన శివుణ్ణి పలకరించిన కృష్ణుడు నందిని గుర్తించలేదని, తనను కృష్ణుడు పిలవలేదని, అందుకోసం ఎదురు చూస్తూ నంది నిలబడే ఉండిపోయాడని, అప్పటి నుంచి అందుకే ఇప్పటిదాకా నిలబడి ఉన్న నంది మహర్షి సాందీపుని ఆశ్రమంలో మరో విశేషం గోమతీకుండ్. సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన గురువు కోసం అవధిలో ప్రవహించే గోమతీ నదిని ఇక్కడకు తీసుకువచ్చాడని పురాణ కథనం. అత్యంత పవిత్రమైన కుండుగా పేరుగాంచిన ఈ గోమతీకుండ్ జలాలు మహిమాన్వితమైనవిగా చెబుతారు. ఇక్కడి గోమతి కుండ్ చాలా ప్రసిద్ధమయ్యింది. గోమతీ నదిని గురువు కోసం ఇక్కడికి కృష్ణుడు తరలించి తెచ్చాడని కథనం. మహర్షి సాందీపుడు రోజూ ఉదయం ఆశ్రమం నుండి గోమతీ నదీ తీరానికి వెళ్లేవాడని, గురువుగారు అంత దూరం వెళ్లి వచ్చి అలసిపోతున్నారని, శ్రీకృష్ణుడు ఆశ్రమం వద్ద బాణంతో భూమిని ఛేదించి గోమతీ నదీ పాయను ఇక్కడకు తెచ్చాడని, ఇదే ఆ గోమతీ కుండని చెబుతారు.
ఇందులోని నీటినే ఆ కాలంలో ఆశ్రమవాసులు ఉపయోగించేవారట. బలరామకృష్ణులు విద్య నేర్చే తాటాకులను ఇక్కడే కడిగేవారని, అందుకే అంకుపాత్ అని కూడా ఈ స్థలానికి పేరొచ్చిందని చెబుతారు. ఇప్పుడు గోమతీకుండ్ నీటిని ఉపయోగించడం లేదు కానీ దీని లోతు ఎంతో ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర, ఆడుకున్న క్రీడాస్థలం గోకులం, సంచరించింది బృందావనం, కర్మస్థలం ద్వారక కాగా ఉజ్జయినిలోని మహర్షి సాందీపుని ఆశ్రమమే కృష్ణుని విద్యాస్థలం. ఈ క్షేత్రంలోని అణువణువు మహిమాన్వితమైనదే. శ్రీ సాందీప మహర్షి విగ్రహం ఇక్కడ పవిత్ర మూర్తిగా ద్యోతకమవుతుంది. సాందీపుని ఆశ్రమంలో రాజుల పిల్లలు, పేదవారి పిల్లలు కూడా కలిసి చదువుకునేవారు. శ్రీకృష్ణుని మిత్రుడైన సుదాముడు కూడా ఇక్కడే చదువుకున్నాడు. కృష్ణుడు, బలరాముడు, సుదాముడు చదువుకుంటున్న తెల్లని పాలరాతి విగ్రహాలను ఇక్కడ దర్శించుకోగలం. మధ్యలో మయూర పింఛాలతో ఉన్న పీతాంబరధారి అయిన శ్రీకృష్ణుడు, అటూ ఇటూ బలరామ సుదాములు కానవస్తారు. విగ్రహాల వెనుక గోడ మీద గురువు వద్ద విద్యనభ్యసిస్తున్న కృష్ణుని చిత్రపటం కానవస్తున్నది. సాందీపుని భార్య అయిన గురుపత్ని ఒకరోజు కట్టెలు కొట్టి తెమ్మని కృష్ణసుదాములను అడవికి పంపిందట. పెద్ద వర్షం వల్ల వారు అక్కడ చిక్కుపడిపోయారట. బయలుదేరే ముందు కృష్ణుడు ముందు, తరువాత సుదాముడు బయలుదేరారు. గురుపత్ని వారికి తినడానికి శనగలు కట్టి సుదామునికి ఇచ్చింది. అడవిలో చిక్కుపడినప్పుడు కృష్ణుడు ఆకలి కలిగి గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని సుదాముడిని అడగ్గా అతడు ఏమీ ఇవ్వలేదని అబద్ధం చెప్పి కృష్ణుడు చూడకుండా ఆ శనగలు తిన్నాడని, ఆ చప్పుడు ఏమిటి అని కృష్ణుడు అడిగితే చలికి పళ్ళు కటకటలాడుతున్నాయని అన్నాడట. అలా కృష్ణుడిని ఆకలికి గురి చేసినందువల్లనే సుదాముడు కుచేలుడిగా పేదరికం పాలు కావలసి వచ్చిందని, అటుకులతో కృష్ణుని రుణం తీర్చుకున్నాకే తిరిగి సుధాముడయ్యాడని చెబుతారు. ఆ అడవి ప్రాంతంలో వెలసిందే నేటి కృష్ణ మందిరం అని చెబుతారు. ఇక్కడి గణేశ విగ్రహం కూడా బహు సుందరంగా ఉంటుంది. ఈ ఆశ్రమంలోని గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. ఉజ్జయిని మహావిద్యా కేంద్రంగా భాసించిందని, నాడు గణితాది శాస్త్రాలు కూడా రాణకెక్కాయి అనడానికి రాళ్లపై కనబడే 1 నుంచి 100 అంకెలు కూడా నిదర్శనమేనని తెలుస్తోంది. ఢిల్లీ, లక్నో, ఝాన్సీ, భోపాల్, ఇండోర్ల నుండి ఉజ్జయినిని చేరడానికి రైలు మార్గం ఉంది. అలాగే భోపాల్, ఇండోర్ నుండి రోడ్డు మార్గంలో బస్సు ప్రయాణం చేసి కూడా ఉజ్జయినిని చేరవచ్చు. ఎంతో పురాణ ప్రసిద్ధి పొందిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రదేశంగా, మహాకాళి శక్తిపీఠంగా భాసించే ఉజ్జయినిలో ద్వారకాధీశుని గోపాల మందిరం,
మహర్షి సాందీపుని ఆశ్రమం అందరూ సందర్శించవలసిన పుణ్య ప్రదేశాలు. ఉజ్జయిని క్షేత్ర సందర్శనం చేసిన వారు విద్యాబుద్ధులు, కరువు కాటకాలు ఎరుగరని, ఐశ్వర్యాభివృద్ధులు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఆ సకల దేవీ దేవతల కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ప్రాప్తించాలని ఆశిస్తూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.